వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే వ్యూస్, కథా కమామిషు 5వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఒక కథ చెప్పుకోబోవట్లేదు, 2 కథలు చెప్పుకుంటున్నాము. వడ్లమాన శ్రీనివాస్ గారు వచ్చేసారు మన స్టూడియోకి. నమస్తే సార్. నమస్కారం అండి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అద్భుతమైన పుస్తకాల్లో అమరావతి కథలు ఒక గొప్ప పుస్తకం అండి. ఈ అమరావతి కథల్ని రచించిన రచయిత పేరు సత్యం శంకరమంచి. ఈయన అమరావతిలో పుట్టి పెరిగి అమరావతి యొక్క అనుభవాల్ని సంఘటనల్ని మూటకట్టుకుని వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకోవడం వెళ్ళిపోయిన ఈ అమరావతి, ఆ కృష్ణానది, కృష్ణమ్మ, ఈ రెండు ఆయన్ని వదలలేదు. అందువలన ఆయన అనుభవాలని, ఆ సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ అమరావతి కథలని ఈ పుస్తకాన్ని ఆయన బయట తీసుకొచ్చారు. ఈ సంకలనం 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుని కూడా పొందింది. దూరదర్శన్లో శ్యామ్ బెనగల్ గారు ఈ అమరావతి కథల్ని ఒక సిరీస్గా కూడా తీయడం జరిగింది. సత్యం శంకరమంచి గారు 1937లో అమరావతిలో జన్మించారు. ఈయన కథలన్నీ ఇంతకుముందు మనం చెప్పుకున్న రచయితల కథల్లా కాకుండా ఒక చిన్న అనుభవం, ఒక చిన్న సంఘటన ఆధారంగా ఉండే బుజ్జి కథలు. ఎవరు గంటల చెప్పడానికి కూడా ఉండదు. చాలా చిన్న కథలు, అందమైన అనుభవాలు, సంఘటనలు. మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. సత్యం శంకరమంచి గారు ఈ పుస్తకానికి మొదటి మాటగా రాస్తూ, అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా, ఆలకించమని హరిహరులను వేడుకొందునా, హరహర మహాదేవ నరహర మహాదేవ అందుకో అమరేశ్వర అని తన కథల్ని తను మెచ్చిన, తను పూజించిన, తన జీవితాన్ని అంకితం చేసుకున్న అమరేశ్వరుడికి అంకితం ఇచ్చారు. కథల్లోకి వెళ్ళిపోదామండి. 2 కథలు నాన్న అనే ఒక ఎమోషన్ చుట్టూ తిరుగుతాయి. ఒక కథ శివయ్య అనే తండ్రి కథ, ఒక కథ సీతయ్య అనే కొడుకు కథ. మొదట శివయ్య కథ చెప్తాను. ఆ కథ పేరు అంపకం. శివయ్య అమరావతిలో కృష్ణానది ఒడ్డున హాయిగా జీవిస్తున్న ఒక రైతు. శివయ్యకి కృష్ణమ్మలో ములగడం, అమరేశ్వరుని ప్రార్థించడం తప్పితే, కొంచెం వ్యవసాయం చేసుకోవడం తప్పితే ఇంకేం తెలియదు. ఆ ఊరు రైతు. శివయ్యకి పార్వతితో పెళ్ళయింది. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కృష్ణమ్మలో ములుగుతూ అమరేశ్వరుని ప్రార్థించుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, కొంచెం ఆలస్యంగా. సో మళ్ళీ కృష్ణకి హారతులు ఇచ్చుకున్నారు, అమరేశ్వరుని ప్రార్థించుకున్నారు. వాళ్ళకి సీత అనే ఒక అందమైన చక్కటి పిల్ల పుట్టిన తర్వాత సీత అని పేరు పెట్టారు. అమ్మాయి పుట్టిన తర్వాత శివయ్య మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడిపోయాడు. గుండెల నిండా ఆనందం. కృష్ణమ్మ పరవాళ్ళులాగా అతని గుండె ఎప్పుడు ఆనందంతో పరవాళ్ళు దొక్కుతూనే ఉండేది ఆ సీతను చూసుకుంటూ. పార్వతి ఓన్లీ పాలు ఇచ్చి ఉయ్యాల్లో వేయడం వరకే పార్వతి బాధ్యత, తర్వాత అంతా తండ్రి బాధ్యతే. ఆ పిల్లకి ఆ తండ్రికి లంకే. వారిద్దరు ప్రాణాలు అని రాస్తాడు రచయిత. ఈయన ప్రాణం ఆవిడ దగ్గర, ఆయన ప్రాణం ఈయన దగ్గర ఉందనేది రచయిత ఉద్దేశం. సో ఆ అమ్మాయిని గుండెల మీద వేసుకుంటాడు, తన్నుతూ ఉంటుంది. ఆ తన్నులో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. తర్వాత ఆ అమ్మాయిని 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్కూల్లో వేస్తాడు, బడిలో చేర్పిస్తాడు. ఈ సీతని బడిలో చేర్పించిన తర్వాత అందరికీ పప్పు బెల్లాలు, పలకలు అన్నీ పంచి పెడతారు. ఆ పిల్ల ఒక్క నిమిషం స్కూల్ నుంచి రావడం ఆలస్యం అయితే ఉరుకులు పరుగుల మీద స్కూల్కి వెళ్ళిపోతాడు శివయ్య. వెళ్ళి ఆ అమ్మాయిని భుజం మీద ఎక్కించుకుని ఆ స్కూల్లో జరిగిన విశేషాలు, ఆవిడ నేర్చుకున్న వింతలు, పద్యాలు, పాటలు అన్నీ నేర్చుకుంటూ చెప్పుకుంటూ ఇంటికి వస్తాడు. అదేవిధంగా భోజనాల దగ్గర ఒక తంతు. ఎలా? భోజనాలు ఇద్దరు కలిసే చేయాలి, పార్వతితో సంబంధం లేదు. సీత శివయ్య మాత్రం కలిసే భోజనం చేస్తారు. శివయ్యకి ఎన్నో రుచులు ఇష్టం, ఎన్నో కూరలు ఇష్టం. కానీ సీతకి ఏమి ఇష్టమైతే అదే తింటాడు. ఇంకో కూర కానీ, ఇంకో వంట కానీ రావడానికి వీలు లేదు ఆ రోజు కంచంలోకి. తనకు ఆనపకాయ అయితే ఆనపకాయ, వంకాయ అయితే వంకాయ, అదే తింటాడు. అలా వాళ్ళిద్దరూ అద్భుతంగా అన్యోన్యంగా గడుపుతూ ఉంటారు. ప్రతిరోజు కృష్ణమ్మకి పరమేశ్వరుడికి దండాలు పెట్టుకుంటూనే ఉంటాడు. సాయంత్రం ఇంకో తంతు. సాయంత్రం వేసరికల్లా వాళ్ళ పెరట్లో ఒక అందమైన సన్నజాజి పందిరి ఉంటుంది. ఆ పందిరి కింద శివయ్య పడుకుని సీత లాంటి కూతురు ఇచ్చినందుకు పరమేశ్వరుని ప్రార్థిస్తూ పడుకుంటే మెల్లిగా ఈ పిల్ల తండ్రి పక్కకి చేరుతుంది. కథ చెప్పమని గొడవ చేస్తుంది.
శివయ్యకి పెద్దగా కథలు రావు, ఉమ్, పెద్ద అనుభవాలు లేవు, అతను చిన్న రైతు. కానీ కూతురు కోసం నేర్చుకుని తనకు వచ్చినంతలో ఏదో కథ చెప్తూ ఉంటాడు ప్రతిరోజు. ఆ అమ్మాయి కథ వింటూ వింటూ తండ్రి చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా కౌగులించుకుని నిశ్చింతగా నిద్రపోతుంది. ఆ నిశ్చింతని సీతకి జీవితాంతం ఇవ్వాలని శివయ్యకి ఆరాటంగా ఉంటూ ఉంటుంది. ఉమ్, అందులో చిన్న భయం ఉంటూ ఉంటుంది. ఈశ్వరుని అడుగుతాడు, ఈ నిశ్చింత నా కూతురికి నేను జీవితాంతం ఇవ్వాలి ఈశ్వర అని. ఈ లోపల ఆ సన్నజాజి పందిరికి ఈ తండ్రి కూతురుని చూసి ఆనందం వేసి వాళ్ళ మీద 4 పువ్వుల్ని అక్షంతలుగా జల్లుతుంది ఉమ్, అని రాస్తాడు రచయిత. అంత అద్భుతమైన తండ్రి కూతుళ్ళ కథ ఇది. అదేవిధంగా ఇంకొక తంతు, పొద్దున్న లేవగానే అమ్మ అని పిలుస్తాడు. పిలవగానే కూతురు మొహం చూస్తేనే ఆ రోజు అతనికి, శివయ్యకి ఇంకో మాట లేదు, కూతురు మొహం చూస్తూనే లేస్తాడు. రెండవది, దేవుడికి స్నానం చేసి వచ్చి ఆ ఈశ్వరుడికి హారతి ఇచ్చే ముందు కూడా హారతి పువ్వులు కూడా కూతురే ఇవ్వాలి. మొదటి హారతి తను అద్దుకోడు, కూతురికి అద్దుకుని తర్వాత తను అద్దుకుంటాడు. ఇది శివయ్య సీతల అనుబంధం. ఇలా ఆనందం. ఇందులో పార్వతి ఆవిడ ప్రస్తావనే ఉండదు కథలో కానీ వీళ్ళ జీవితంలో కానీ. ఉమ్, ఈ లోపల ఆ అమ్మాయికి 16 ఏళ్ళు వస్తాయి. మరి పెళ్లి చేయాలి. ఆ రోజుల్లో 16-17 ఏళ్ళకి పెళ్లి చేస్తారుగా. సరే, పక్క ఊరు అబ్బాయిని, ఒక అందమైన అబ్బాయిని తీసుకొస్తారు. ఒక అంగరంగ వైభవంగా తనకున్న శక్తిలో పెళ్లి చేస్తూ ఉంటాడు శివయ్య. కానీ గుండెల్లో బాధ, ఆందోళన, దుఃఖం కృష్ణమ్మ వరదలాగా పొంగిపోతూ ఉంటాయి. కళ్ళలో నీళ్లు ప్రవాహంలో వచ్చేస్తుంటాయి. దుఃఖాన్ని ఆపుకోలేడు. అందమైన విషయం, అందరికీ జరిగే సామాన్యమైన విషయమే. కానీ శివయ్యకి ఇది అసామాన్యంగా అనిపిస్తుంది కూతురు పెళ్లి చేయడం. అల్లుడికి కన్యాదానం చేస్తూ కాళ్ళు కడుగుదడానికి నీళ్లు పోస్తారు కదా, పోస్తున్నప్పుడు తన ప్రాణం పోతుందేమో అనుకుంటాడు. అంతలా బాధపడిపోతుంటాడు. ఆఖరికి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత ఇంకా అమ్మాయిని అత్తవారింటికి పంపించే అంకం మొదలవుతుంది. దాన్నే అంపకాలు అంటారు. ఉమ్, ఈ కథ పేరు కూడా అంపకం. ఉహు, ఇక్కడ చెప్పాను టైటిల్ మీకు. ఉమ్, ఈ శివయ్య సీతల కథ పేరు అంపకం. కూతుర్ని పంపించే రోజు వచ్చేసింది. శివయ్యకి కాలు చేయి ఆడట్లేదు. ఇంట్లోంచి బయటికి కాలు కాలిన పిల్ల తిరుగుతున్నాడు. బజార్కి వెళ్తున్నాడు, వెనక్కి వస్తున్నాడు, హడావడి పడిపోతున్నాడు. ఏమిటి అరిసెలన్నీ సర్దారా, అరటిపళ్ళకెళ్ళి వచ్చాయా, సున్నుండల డబ్బా దొరికిందా, ఇదే గోల. అసలు ఏంటి అసలు తోచట్లేదు మనిషికి. అసలు ప్రపంచం కూలిపోతున్నట్టుగా ఉంది. కృష్ణమ్మ పొంగిపోయి ఊరిని ముంచేస్తున్నట్టుగా ఉంది. అది అంత దుఃఖంగా ఉన్నాడు, అంత భయంగా ఆందోళనగా ఉన్నాడు. అప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళిపోతే ఈ పిల్ల, నేను కథలు ఎవరికి చెప్పాలి? ఉమ్, సన్నజాజి పందిరి ఎవరి మీద అక్షంతలు వేస్తుంది? పొద్దున్నే హారతి పళ్ళం ఎవరిస్తారు నాకు? తనకి ఇష్టమైన కూర నేను మళ్ళీ తినగలనా? నాకు దిగుతుందా ముద్ద? ఇన్ని ఆందోళనలో, ఆలోచనలో శివయ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. పార్వతి మాత్రం కొంచెం బెంకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. మరి పంపాలిగా కూతుర్ని. సీతకి అందమైన పట్టు చీర కట్టారు, వడ్డాణం పెట్టారు, చక్కటి పెద్ద బొట్టు పెట్టారు, కాళ్ళకి పసుపు పారాని, ఇక్కడ బొగ్గ చుక్క. ఆ అమ్మాయి తన పాదాలకేసి చూసుకుంటూ, మిగతా ఆ అమ్మాయి స్నేహితురాళ్ళందరూ కొంచెం ఆట పట్టిస్తుంటే వాళ్ళందరినీ తప్పించుకుని దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని తన పాదాలకేసి చూసుకుంటూ, మళ్ళీ ఈ పాదాలు ఈ ఇంటికి ఎప్పుడు వస్తాయో, అమ్మని నాన్ని నేను వదిలి వెళ్ళిపోవాలా అని ఒక రకమైన దుఃఖానికి గురవుతుంది అమ్మాయి. ఈ లోపల ఎవరో పెద్దగా అరుస్తారు, బళ్ళు వచ్చాయి అన్నీ సర్దండి అని. అనగానే బళ్ళలోకి అన్నీ సర్దుతూ ఉంటారు. శివయ్య ఇంకా 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 ధ్యానంగా అయిపోతూ ఉంటాడు. సీత వస్తుంది శివయ్య దగ్గరికి. వచ్చి గట్టిగా కౌగిలించుకుని నాన్న పట్టుకుని ఏడవడం మొదలు పెడుతుంది. శివయ్యకి భూమి కుంగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియదు. నా ప్రాణం, నా తల్లి, నా కళ్ళు, నా జీవం అన్నీ వెళ్ళిపోతున్నాయా అని అందరి తండ్రులకి జరిగే విషయమైనా అతను తీసుకోలేకపోతాడు. ఈ లోపల బయట నుంచి అన్నీ సర్దండాయా అని, ఏంటి విడ్డూరం, నీకు ఒక్కడికే జరిగిందా అని పెద్ద ఆయన అరుస్తాడు. సరే, ఇంకా తప్పని పరిస్థితుల్లో అమ్మాయిని తీసుకెళ్ళి బండిలో కూర్చోబెడతారు. బళ్ళు వెళ్తూ ఉంటాయి. ఊరు పొలిమేర దాకా ఊరంతా బండి వెనకాల వెళ్తూ ఉంటారు. శివయ్య, పార్వతి మాత్రం ఇంట్లోనే ఉంటుంది. ఊరు పెద్దలు వెళ్తూ ఉంటారు. ఆ దగ్గరలో ఊరు పొలిమేరలో జ్వాలమ్మ అని ఒక గ్రామదేవత గుడి, అక్కడ ఆపుతాడు శివయ్య. ఆపి పిల్లని తీసుకుని అమ్మవారికి దండం పెట్టిస్తాడు. పెట్టించి అమ్మవారి మీద కోపం చూపిస్తాడు. ఎవరు పెట్టారు ఈ ఆచారం? ఎవరు సృష్టించారు ఈ పడికట్టు? కూతుర్నిచ్చి నాకు అన్యాయం చేసావు, కూతుర్ని అక్కడికి పంపించాలని పడికట్టు ఎవరు పెట్టారని అమ్మవారిని కోపంగా ప్రశ్నిస్తాడు శివయ్య. తర్వాత అమ్మాయిని ఎక్కిస్తాడు. ఇద్దరిని బలవంతంగా విడదీస్తారు అక్కడ పెద్దలంతా. అమ్మాయి బండి ఎక్కి వెళ్తూ ఉంటుంది. అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. శివయ్య మాత్రం ఇంటికి వెళ్ళడు. ఆ బండి వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఆపకుండా, బాధపడుతూ. ఈ పరిగెడుతున్నప్పుడు అతనికి అన్ని జ్ఞప్తికి వస్తాయి. కూతురు పుట్టడం, ఉయ్యాల్లో వేయడం, తన గుండెల మీద తనడం,
బళ్ళో చేర్పించడం, పలకలు పంచిపెట్టడం, కథలు చెప్పడం, తిండి తినిపించడం, హారతులు ఇవ్వడం, అన్నీ ఒకదాని మీద ఒకటి పరిగెడుతుంటే ఏడుస్తూ వెనకాల పరిగెడుతుంటాడు. ఇంకా తట్టుకోలేక బండి ఆపుతాడు. ఆపి అల్లుడిని దింపుతాడు. దింపి ఒక్కసారిలా పక్కకి రా అల్లుడు అని పక్కకి తీసుకెళ్ళి చేతులు పట్టుకుంటాడు. కళ్ళ నీళ్ల పర్యంతమైపోతూ, అల్లుడు, అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పెంచాను, నా గుండెల్లో పెట్టి కాసుకున్నాను, చిన్నపిల్ల, రేపు ఏదైనా తప్పు చేస్తుంది, నీకు కోపం వస్తుంది, సహజం, తిట్టాలనిపిస్తుంది నీకు, అది సహజమే. కోపం ఎక్కువైతే కొట్టాలని కూడా అనిపించవచ్చు, తప్పులేదు. కానీ పిల్లనేం చేయకు, ఒక్క కార్డు ముక్కరాయి, నాకు కాకితో కబురు పంపించు, ఇక్కడొచ్చి వాలిపోతాను. కోపం తీరేదాకా నన్ను తిట్టు, కసి తగ్గేదాకా నన్ను కొట్టు, లేత తమలపాకు లాంటిదయ్యా నా కూతురు అని ఏడుస్తూ పట్టుకుంటాడు. అల్లుడు కళ్ళలో నీళ్ళు. ఇల్లు పెద్ద అయిన అరుస్తాడు, పొద్దుపోతాను ఇంటికి పదా అని. సో బరువైన హృదయంతో ఇంటికి వస్తాడు. ఇంట్లో సన్నజాజి పందిరి ఎక్కిరిస్తుంది, నీళ్ళబావి వెక్కిరిస్తుంది. కూతురు లేని లోటు, తట్టుకోలేని బాధ, ఆందోళన, భయం. ఈ భయంలో ఉండగా పార్వతి వస్తుంది. ఏంటయ్యా నీ దుఃఖం? నన్ను నీ దగ్గరికి పంపించినప్పుడు మా అయ్య కూడా ఇలాగే బాధపడ్డాడు, నువ్వు నన్ను చక్కగా చూసుకోలేదా? అల్లుడు కూడా సీతని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడులే, కంగారు పడుకో అంటుంది ఆవిడ. అనగానే ధైర్యంతో కూడిన చిరునవ్వు, కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి శివయ్యకి. పార్వతి, నీ కూతురికి ఇష్టమైన కూర వండాను, వెళ్ళి కాళ్ళు కడుక్కురా వడ్డిస్తానంటుంది. అనగానే పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని వస్తాడు. వచ్చి తన కూతురికి ఇష్టమైన కూర తినడానికి నోట్లో పెట్టుకుంటాడు. కానీ శివయ్యకి ముద్ద దిగదు. ఇంతే కదా, ఇది తండ్రి కూతుర్ల కథ, అందరూ తెలుసుకోవాల్సిన కథ. ముద్ద ఎందుకు దిగలేదు? ప్రతి తండ్రికి అపురూపంగా పెంచుకున్న కూతురు వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తమామలు, భర్త, వాళ్ళ బంధుత్వాలు, బాంధవ్యాలు ఎలా ఉంటాయో తెలియని ఆందోళన ప్రతి తండ్రికి ఉంటుంది. అందువలన ఈ అంపకం అనే కథ శివయ్య లాంటి తండ్రులందరికీ, సీతమ్మ లాంటి కూతుర్లందరికీ అంకితం అంతా చేసి చెప్తారు. ఇదొక కథ అమ్మ. ఇక్కడికి ఒక కథ అయింది. రెండవ కథ, అది తండ్రి సంబంధించిన అనుభూతి. ఈ రెండవ కథ పేరు నాన్న నది. కథ పేరు నాన్న నది. ఈ కథలో కొడుకు నాయకుడు. ఇక్కడ శివయ్య చెప్పుకున్నాడు తన కథ అంతా. ఇక్కడ సీతయ్య అనే కొడుకు తన తండ్రి గురించి చెప్పుకుంటాడు. సీతయ్య పొద్దున లేచి కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వస్తాడు రోజులాగే. వచ్చేసరికల్లా నాన్న చచ్చిపోయి ఉంటాడు, తండ్రి చనిపోయి ఉంటాడు ఇంట్లో. కృష్ణ నుంచి రాగానే సీతయ్యకి ఇంట్లో కూర్చోగానే తండ్రి చనిపోయి ఉంటాడు. సీతయ్య చిన్న పిల్లాడిలాగా గుండెలు అవిసిపోయేలా ఏడవడం మొదలు పెడతాడు. అయితే సీతయ్యది ఏమి చిన్న వయసు కాదు, 35 సంవత్సరాలు. సీతయ్యకి 3 పిల్లలు, 1 కూతురు. కానీ సీతయ్య తండ్రి చాటు బిడ్డలాగే పెరిగాడు. తండ్రిని అంటుకునే బతుకుతాడు అతను. తండ్రి అనుభవాలు, అనుభూతులతోటే తండ్రే జీవితంగా బతకడం ఇష్టమైన మనిషి. నిన్నున్న తండ్రి ఇప్పుడు లేడు. నాన్న బయటికి వెళ్ళొస్తాను అని నేను చెప్పాను, ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఈ దుఃఖంతో పొగిలి ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ కృష్ణమ్మ వరదలాగా అతని గుండెల్లో దుఃఖం పొంగుతుంది. ఏడుస్తున్నప్పుడు ఒక్కసారి నాన్న జీవితం ఎక్కడ మొదలైంది అనే ఒక అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవడం ప్రారంభిస్తాడు సీతయ్య. నాన్నతో నా జీవితం ఎక్కడ ప్రారంభమైంది? ఏడుపులోంచి, ఈ అనుభవంలోంచి జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు ఆయన. నాన్నతో నా జీవితం ఎక్కడ మొదలైంది? తనకి 3 సంవత్సరాల నుంచి నాన్నతో అనుబంధం గుర్తురావడం మొదలైంది. 3 సంవత్సరాల వయసులో నాన్న గుండెల మీద తంతుంటే గట్టిగా నాన్న ఆనందంగా హత్తుకుని తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అనే ఒక పాట నేర్పిస్తాడు ఈయనకి. అది జ్ఞప్తికి వస్తుంది మొదట. ఎంత తన్నినా ఆ పాట నేర్పడంలో తండ్రి నిమగ్నమై ఉంటాడు. 4 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కృష్ణానది ఒడ్డుకు తీసుకెళ్ళి కృష్ణ ఒడ్డున కూర్చోబెట్టి ఇతనికి స్నానాలు చేపిస్తాడు. ఆ జ్ఞాపకం గుర్తొస్తుంది. నేను ఈత కొడతా అనే చిన్నపిల్లాడు నదిలోకి దూకుతాడు. ఇతను మొలతాడు పట్టుకుంటాడు తండ్రి, సీతయ్య మొలతాడు. సీతయ్య దబదబా చేతులు బాదుతూ ఉంటాడు. అలాగే ఈతను నేర్పిస్తాడు కన్న తండ్రి ఇతనికి. తర్వాత సుడిగుండాలు వస్తే ఎట్లా తప్పించుకోవాలో నేర్పిస్తాడు. తర్వాత అక్కడ శివయ్య కథలోలాగే బళ్ళో వేస్తాడు. బళ్ళో వేసిన రోజున ఊరంతా హంగామా, పలకలు, బలపాలు, అందరికీ పప్పు బెల్లాలు పంచిపెట్టి కాళ్ళు కాలిపోతాయేమో అని ఇందాక శివయ్య కనీసం వెనక్కి తీసుకొచ్చేవాడు. ఇతను తీసుకెళ్ళడం, మోయడం, వెనక్కి తేవడం
రెండు సార్లు కూడా భుజాల మీద తీసుకొస్తాడు సీతయ్యని తండ్రి. కాళ్ళు కాలిపోతాయి బిడ్డకని, కాళ్ళు కందకూడదు అనే రకంగా కొడుకుని పెంచుకుంటాడు సీతయ్య తండ్రి. అలాగే అక్కడ ఏం నేర్చుకున్నాడో అనుభవాలన్నీ, ఆ పద్యాలు పాటలు మళ్ళీ 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 చెప్పించుకుని విని ఆనందిస్తూ ఉంటాడు. సీతయ్యకి యుక్త వయసు వస్తుంది. సీతయ్య తండ్రి వ్యవసాయదారుడు. సో వ్యవసాయంలో నారులు ఎలా వేయాలి, దుక్కులు ఎలా దున్నాలి, వ్యవసాయం ఎలా చేయాలి, ఇలాంటి మెలకువలన్నీ నేర్పేసి అబ్బాయి ఇంకా వ్యవసాయం బాధ్యత నీది అని అతని చేతిలో పెట్టి ఊరంతా నా కొడుక్కి నా బాధ్యతలు ఇచ్చేశాను, బంగారం నా కొడుకని గర్వంగా చెప్పు తిరుగుతూ ఉంటాడు సీతయ్య తండ్రి. ఆ జ్ఞాపకం కూడా వస్తుంది. అలా చెప్పినప్పటికీ కూడా సీతయ్యకి చెప్పాను కదా, తండ్రే జీవితం, తండ్రి చాటు బిడ్డగా ఉండడం ఇష్టం. నాన్న ఇవాళ పచ్చట్లో ఉప్పు ఎక్కువైనట్టుంది కదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు తండ్రిని రోజు. లేదా నాన్న ఇవాళ పొలంలో కలుపులు తీస్తాను, నువ్వేమైనా వస్తావా అని అడుగుతూ ఉంటాడు. నాన్న పాదాలు ముట్టుకోవడం ఇష్టం, అన్నిసార్లు ముట్టుకుంటే తిడతానేమో అని. నాన్న చాకలి కొంచెం నీలిమంది ఎక్కువ పెట్టినట్టున్నాడు అని ఆ పంచ సవరిస్తున్నట్టుగా పాదాలకి దండం పెట్టుకుంటూ పాదాలు నిమురుతూ తండ్రికి 10 విషయాలు చెప్తూ ఉంటాడు. తండ్రి ఊ కొడుతూ ఇతన్ని ఆశీర్వదిస్తూ తండ్రి ఊ కొడుతూ ఉంటాడు తల నిమురుతూ. ఆ ఊ కొట్టడంలో సీతయ్యకి తండ్రి దగ్గరికి తీసుకుని తను ఆశీర్వదించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు ఊ కొడతారు, ఎవరు ఆశీర్వదిస్తారు, ఎవరు తల నిమురుతారు అని తండ్రి పట్ల తన జ్ఞాపకాలు గుర్తొచ్చి ఏడుస్తూనే ఉంటాడు. ఈ లోపల ఎక్కడి నుంచో శబ్దం వినిపిస్తుంది. అదృష్టవంతుడయ్యా సీతయ్య తండ్రి, శ్రీరామచంద్రుడు లాంటి కొడుకు, సీతమ్మవారు లాంటి కోడలు, 3 మనవాళ్ళు, 1 మనవరాలు, ఇంక లోటే ఉంది ఇతనికి అని అంటారు. కానీ అది ఎక్కడ ఏ రకంగా కూడా ఇతను దుఃఖాన్ని తగ్గించదు. ఏం చేయాలో తెలియక పెరట్లోకి వెళ్తాడు. తులసికోట దగ్గర తల్లి అంటే సీతయ్య తల్లి తండ్రిని గుర్తు చేసుకుంటూ బావునమని విలపిస్తూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని తీసుకెళ్ళక బయటకు వచ్చేస్తాడు. పెరట్లోకి వెళ్తే కాస్త స్వాతంత్రం పొందామని వెళ్తే అక్కడ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఈ పిల్లల్ని ఎవరో సముదాయిస్తుంటారు. ఇవన్నీ కూడా సీత యొక్క దుఃఖాన్ని తగ్గించవు. తండ్రి చుట్టూ ఆ అండంలో తండ్రి తనని కౌగిలించుకుని ఆశీర్వదించడం అనే ఒక జ్ఞాపకం అతన్ని అతలాకుతలం చేసేస్తూ ఉంటుంది. ఈ లోపల వెళ్ళిపోయినవాడు అదృష్టవంతుడే, చేయాల్సిన పనులు చూడాలి, మిగతా కార్యక్రమాలు చూడండి అని పెద్దల నుంచి ఇతనికి ఒక సందేశం వస్తుంది. వెంటనే లేచి తండ్రి యొక్క ఉత్తర క్రియలు పూర్తి చేసి ఆ అస్థికల్ని కృష్ణమ్మ వాళ్ళందరికీ కృష్ణానదిలో కలిపి కృష్ణను చూడగానే ఇంకొకసారి దుఃఖం వస్తుంది. తండ్రి ఈతలు కొట్టడం నేర్పించడం, తండ్రి ఈతలు కొట్టడం. కృష్ణమ్మకు ఒక మాట చెప్పుకుంటాడు, కృష్ణమ్మ మా నాన్న నీళ్లు తాగి బతికాడు, నేను నా జీవితం అంతా నీ నీళ్లు తాగే బతుకుతాను, నా తండ్రిని నాకు ఇచ్చే అని కృష్ణమ్మని ప్రార్థిస్తాడు. కృష్ణమ్మ అలాగా ప్రశాంతంగా నిర్లిప్తంగా నిశ్శబ్దంగా అందంగా హుందాగా పారుతూనే ఉంటుంది. మళ్ళీ అడుగుతాడు, నువ్వు నా ప్రాణం, నువ్వు నా ఊపిరి, నువ్వు నా జీవితం, నువ్వు నా సర్వస్వం. ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను, నాన్న నాకు ఇచ్చే, నాన్న నాకు ఇచ్చే అని చాలా దుఃఖంతో కృష్ణానదిని ప్రార్థిస్తాడు. కృష్ణమ్మ నుంచి ఒక సందేశం వస్తుంది అతనికి. నాన్న అని నడిచేలోపే కృష్ణానది నుంచి నాన్న నాన్న అని ఒక శబ్దాలు రావడం మొదలెడతాయి. కృష్ణమ్మ ఒక కెరటం వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కెరటం వస్తుంది. నది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. మనిషి జీవితం ఎలాంటిదో నది కూడా అటువంటిది, స్థిరంగా ఉండదు, నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వెళ్ళిపోయే కెరటం తండ్రి అయితే వచ్చే కొత్త కెరటం కొడుకు. ఈ వచ్చే కొత్త కెరటం వెళ్ళిపోయే కెరటాన్ని నాన్న అని పిలుస్తున్నట్టుగా కృష్ణమ్మ సందేశం ఇస్తున్నట్టుగా ఇతను వినిపించడం మొదలెడుతుంది. ఇతను నాన్న నాన్న అని రోధిస్తూనే ఉన్నాడు. కృష్ణా ప్రవాహం ఉధృతి పెరుగుతూనే ఉంది. అక్కడి నుంచి కూడా నాన్న నాన్న అని శబ్దాలు వస్తూనే ఉన్నాయి. కృష్ణానది భారతీయ తత్వాన్ని, భారతీయ సంస్కృతిని, ఇది జీవిత చక్రం, ఈ భ్రమణం ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. నీ కొడుకు, నీ నాన్న, అలాగే వెళ్ళిపోతున్న కెరటం, వస్తున్న కెరటం, ఈ ప్రవాహాన్ని ఎవరు ఆపలేరయ్యా అని ఒక సందేశం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా పెద్దగా నాన్న అని అనిపిస్తుంది. అది సీతయ్య గొంతు కాదు, కృష్ణంలోంచి వస్తున్న గొంతు కాదు. వెనక్కి తిరిగి చూస్తాడు సీతయ్య, తన కొడుకు అక్కడి నుంచి ఉంటాడు. నాన్న, అమ్మ పిలుస్తోంది అంటాడు. సో కృష్ణమ్మ ఏం చెప్పింది నీకు? పిచ్చి నాన్న, నీ కొడుకు నువ్వు నాన్న, నీ కొడుకు అతని కొడుకు నాన్న. ఈ జీవిత చక్రం, ఈ సంస్కృతి, ఈ భారతీయ తాత్వికత, ఈ భ్రమణం జరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఉండి మన బాధ్యతలు నిర్వర్తించడమే అని సీతయ్యకి కృష్ణమ్మ, తను ఆరాధించిన, తను ప్రాణంగా భావించిన కృష్ణమ్మ ఈ సీతయ్యకి చెప్తుంది. సో ఇదొక నాన్న అనుభవం. సో
శివయ్య అనే నాన్న కూతురు గురించి బాధపడ్డాడు, సీతయ్య అనే కొడుకు తన తండ్రి గురించి బాధపడ్డాడు. ఈ ఇద్దరి నాన్నల కథలు ఈ అమరావతి కథల్లో అంపకం అనే కథ శివయ్య కథ, నదీ నాన్న అనే కథ సీతయ్య కథ. ఈ అమరావతి కథలకి అద్భుతమైన ప్రశంసలు, అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. ఇంకొకసారి ఆయన ఏం చెప్పాడు చెప్పి ముగించేద్దాం. అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా, ఆలకించమని హరిహరులను వేడుకొందున, హరహర మహాదేవ నరహర మహాదేవ అందుకు అమరేశ్వర. అమరేశ్వరుడికి అంకితం ఇచ్చిన ఈ అమరావతి కథల గురించి ఈరోజు పాఠకులకు తెలియచేయడం నేను బాధ్యతగా భావించి వచ్చాను. చిన్న చిన్న కథలు, చిన్న చిన్న సంఘటనలు, భారీ ఎత్తున దీంట్లో ఏమి సన్నివేశాలు, సందర్భాలు ఉండవు. చిన్న మానవ ఎమోషను, అనుభవం, అనుభూతే ఉంటుంది. సో ఒకసారి సత్యం శంకర్ మంచి గారిని మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ చిరస్మరణీయుడికి మనందరం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దామమ్మా. నమస్కారం అండి.